మోసగాడు ఎలాగ మోసగాడయ్యాడు, ఎవరిని మోసం చేశాడు, ఆ పేరు ఎందుకు వచ్చింది, యాకోబు మోసగాడైతే దేవుడు యాకోబుని ఎందుకు దీవించాడు అనే విషయాలు కొన్ని మనం చూస్తాం. వాటిని బట్టి ఈరోజు కొన్ని నేర్చుకుందాం. యాకోబు యొక్క ప్రపంచానికి మూల పురుషుడు ఒక రకంగా చూసుకోవాలనుకుంటే, ఇజ్రాయెల్ జాతికి మూల పురుషుడు, మన ప్రపంచానికి మూల పురుషుడు ఆదాము అయితే ఇజ్రాయెల్ జాతికి యోధా జాతికి మూల పురుషుడు యాకోబు. యాకోబు ద్వారానే 12 గోత్రాల ద్వారానే వారి ద్వారానే ఈ లోకంలో మరి దేవుడు జనాన్ని ఉత్పత్తి చేశాడు. దానికి యాకోబు మూల పురుషుడు కూడా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. అయితే యాకోబు అనే పేరు ఎందుకు వచ్చిందో మనం చూసాం. తల్లి తన యొక్క గర్భంలో రెండు శిశువులు ఉండటం చూసి, అది మొదటి వాడు రోమములు గలవాడు, రెండోవాడు నున్ననివాడు. మరి మొదటి యాషావు మాడిమ పట్టుకుని యాకోబు బయటకు వచ్చాడు అనే దాన్ని బట్టే ఆ రోజుల్లో ఏదో ముద్దుగా మోసకడని చెప్పి ఉండొచ్చు. అదే పేరు యాకోబుకి స్థిరమైపోయింది. అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలు మన మనవలకు కానీ మన యొక్క మరి పిల్లలకు కానీ ఏదో నిక్నేమ్గా పెడుతూ ఉంటాము. అది ఎక్కువగా ప్రబలుతూ ఉంటారు, అసలైన పేరు మరుగైపోతూ ఉంటారు. అయితే మొదటి శ్రమ, మొదటి యొక్క దుఃఖం ఏంటంటే యాకోబును తల్లి మోసగాడు అని పేరు పెట్టడం ద్వారా ప్రపంచం అంతా ఈ రోజుకి మోసగాడు అనుకోవడం మొదటి దుఃఖం, తర్వాత మొదటి శ్రమ. రెండో శ్రమ ఏంటంటే ఇస్సాకు యాకోబును ప్రేమించకపోవడం. ఇస్సాకు యాకోబును ప్రేమించలేదు అని వాక్యంలో చూసాం కదా. మరి యాకోబును ప్రేమించాను, యాకోబుని ద్వేషించారని మనం చూసాం. అది రెండవ దుఃఖం. మూడవ దుఃఖం ఏంటంటే యాషావు యాకోబును చంపాలనుకోవటం, ఆ విధంగా మరి పారిపోవటం యాకోబు. అది మూడవ దుఃఖముగా మనం 3 మాటలు చూసాం. నిజమే కదండి, ఇవన్నీ కూడా నిజమే కదా, మన వాక్యానుసారంగా చూస్తున్నాం కదా, నిజమే కదా. ఇంకా 4వ శ్రమ లేక దుఃఖం ఏంటంటే లాబాను ద్వారా యాకోబు మోసపోవుట. మనందరికీ తెలిసిన విషయమే. దీని విషయమై యాకోబు ఎంతో దుఃఖించాడు. చదువుదాము. ఆదికాండం 29వ అధ్యాయం 22-23 వచ్చినాము. లాబాను ఆ స్థలంలో ఉన్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. ఏం చెప్పాడు లాబాను యాకోబుకి? తన చిన్న కుమార్తె అయిన రాహేలు పెళ్లి చేస్తానని చెప్పాడు. నాకు 7 సంవత్సరాలు అయిపోయింది కదా, నాకు పెళ్లి చేయమని చెప్పి యాకోబు అడిగినప్పుడు ఆ ఊరి మనుషులు కొంతమందిని కేకేసి విందు చేయించి ఆ రాత్రి ఏం చేశాడు లాబాను అంటే లేయాను యాకోబు గదిలోనికి పంపించాడు. యాకోబు ఆమెను చూడకుండా ఆమెతో కలిసిన కారణముగా మరి లేయా యాకోబుకు భార్య అయిపోయిందని మనం గమనిస్తున్నాం. ఇది ఎంత విచారకరమైన విషయమో ఒకసారి మనం ఆలోచన చేయవలసిన వారు ఉన్నాం. ఎంత విచారకరమైన విషయం ఒకసారి మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రేమించినప్పుడు ఏ వ్యక్తి అయితే మనం ప్రేమిస్తామో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటూ ఉంటారు చాలా మంది కూడా. ఎందుకంటే ప్రేమ అంత గొప్పది కోరుకుంటుంటారు. కానీ ఆ వ్యక్తి దొరకనప్పుడు, పెళ్లి చేసుకోలేకపోయినప్పుడు అతడు కానీ ఆమె కానీ ఎంత దుఃఖిస్తారు అంటే ఎంత ఎక్కువగా దుఃఖిస్తారో మన అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి తాను ప్రేమించిన అమ్మాయి తప్ప వేరే అమ్మాయిని లేదా వాళ్ళ అక్కను ఇక్కడ లాబాను యాకోబు దగ్గర పంపినప్పుడు యాకోబు మరుసటి రోజున ఆమె ముఖం చూసినప్పుడు ఆమె లేయగా గుర్తించినప్పుడు చాలా దుఃఖించాడని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఈ విషయము ఈ సంగతి ప్రేమించిన వారికి తెలుస్తుంది. ప్రేమించిన వారు దూరం అవుతుంటే వాళ్ళు పట్టుకోలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎంత దుఃఖిస్తారు? అంతకంటే ఎక్కువ ఇక్కడ దుఃఖం అనిపించాడు యాకోబు. ఎందుకంటే యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు
మరి మేనమామ దగ్గర పనిచేశాడు. అంటే రాహేలు కోసం ఎంతగా ప్రేమిస్తే 7 సంవత్సరాలు పనిచేస్తాడు. ఒకసారి ఆలోచించండి. ఒక అమ్మాయిని పొందుకోవటానికి లేదా ఒక అమ్మాయిని ప్రేమించి ఎవరి కాలం దాన్ని పెళ్లి చేసుకోవటానికి మరి 7 సంవత్సరాలు కూలి పని లేకపోతే బాలితనం చేసి ఆ అమ్మాయిని దక్కించుకోవాలనుకున్నప్పుడు మరి ఆ అమ్మాయి దక్కనప్పుడు యాకోబు జీవితం ఎంత దుఃఖం ఉంటుందో ఒకసారి మనము ఆలోచన చేయవలసిన అమ్మాయి విన్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో లాబాను ఏం చేశాడు? జబ్బు కళ్ళ దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తే దుఃఖం రాదా? ఒకసారి మీరు ఆలోచించండి. కోరుకున్న దానికోసం కష్టపడితే ఆ దొరకకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనము ఆలోచించవలసిన వారమే. ఒకవేళ ఆ చేసుకున్న అమ్మాయి ఏమైనా మరి రాహేల్ లాగా సౌందర్యవతురాలా అని అంటే ఆడేం చెప్తున్నాడు? లేయ జబ్బు కళ్ళు కలది అని చెప్తున్నాడు కదా. మరి ఆ జబ్బు కళ్ళ కలదాన్ని మన లాబాను ఇచ్చినప్పుడు యాకోబు ఎంత దుఃఖించాడు, ఎంత వేదన చెందాడు మనం ఆలోచన చేయవలసిన వారమే ఉన్నాం. ఒకవేళ ఒక్క ఆమెతోనే నేను ఉండాలనుకున్నాడేమో, కానీ ఇలా చేయడం ద్వారా 2 భార్యలను కలిగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నామని మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. 2 భార్యలు అలా పోయి మరి ఆ యొక్క రాహేలు దాసి రాహేలు ఇచ్చింది. అలాగని చెప్పి లేయ దాసి లేయ ఆ తాదాసిని కూడా ఇస్తే అక్కడ 4 భార్యలు అయ్యారు. 4 భార్యలు అవడానికి కారణం ఎవరు అని అంటే ఇక్కడ లాభాను కాదా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. అర్థమవుతుంది? లాభాను కాదా? యాకోబు 4 భార్యలు అంటారు. యాకోబు 4 భార్యలు ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? 4 భార్యలు ఎలా చేసుకున్నాడు అని ఆలోచన చేస్తే మొట్టమొదటి కారణము లాభానని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ముందు జబ్బు కలదాన్ని ఇచ్చాడు, ఆ తర్వాత మళ్ళా రాహేలు ప్రేమించాడు కాబట్టి ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేశాడు. కొలువు చేసి 14 సంవత్సరాలకి రాహేలు తనకు కావాలనుకున్న వ్యక్తిని సంపాదించుకున్నాడు. ఫోన్లే ఏదో జరిగిపోయిందని 2 తోటి అలా ముందు చదువుతుంటే మళ్ళీ రాహేలేమో తన దాసిని పంపింది, మళ్ళీ లేయ కూడా తన దాసిని పంపింది. ఎక్కడంటే 4 భార్యలు అవ్వాలి. కాబట్టి 4 భార్యలు కలవాడని మనం గుర్తించకూడదు. కానీ అవి ఎలా జరిగిందో ఒకసారి మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. మా యొక్క గ్రామంలో పక్కనే మరి నా యొక్క యవన కాల వయసులో ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు. వేరే ఊర్ల వాళ్ళు ప్రేమించుకుని కాలేజీకి వెళ్తూ వస్తుంటే మరి సంబంధం సమకూర్చబడడానికి మరి అబ్బాయి ధైర్యం చేసి అమ్మాయి ఇంటికి వాళ్ళ పెద్దలు పంపిస్తే అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. మా కొద్ది సంబంధం మేము చేసుకోం అని చెప్పి ఆ అమ్మాయికి వేరే సంబంధం వెతుకుతుంటే ఆ అమ్మాయి చెప్పింది అతనితో, ఇలా వేరే సంబంధం చూస్తున్నారు, నాకు పెళ్లి చేయడం చూస్తే ఇంకేమీ ఆలోచన చేయకుండా వాళ్ళిద్దరు కూడా మరి ఆ కాలేజీకి వెళ్ళి అక్కడ మాట్లాడుకొని ఇద్దరు చెరుకు పాయసం చేసి కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికాడ ఆమె ఈ ఇంటికాడ ఈయన తాగేసి చనిపోయారు. అంటే ప్రేమించిన అమ్మాయి దొరకకపోతే ప్రాణమైన పెడతాకి ఆలోచన చేస్తారు. కానీ ఆ అమ్మాయి కోసం ఎంత ఆరాట పడతారో మరి అంత ఆరాట పడ్డాడు యాకోబు. అయినప్పటికీ యాకోబుకు మరి ఆ రాహేల్ని ఇవ్వకుండా లేయనిచ్చి పెళ్లి చేశాడు తన మామైనటువంటి మరి లాభం. చూడండి కుమార్ చదవండి 29వ అధ్యాయం 25 చదవండి. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని ఎందుకు నీవు నన్ను మోసపుచ్చితివి అనెను. అందుకు లాబాను పెద్దదానికంటే ముందుగా చిన్నదానిచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదనని చెప్పగా యాకోబు అలాగు చేసి ఆమె వారం సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చాను. ఆమేన్. చూడండి, ఈ పరిస్థితిలో మనమైతే ఏం చేస్తాం? కోపంతో రగిలిపోమా? ఎందుకంటే ఇది జీవితంతో ముడిపడి ఉన్న విషయం కదా. జీవితంతో ముడిపడి ఉన్న విషయం కాదా? మరి యాకోబు ఎంతమంది భార్యలు కావడం కారణం ఏంటి అంటే మొట్టమొదటి కారణము ఎవరు? లాబానని మనం గమనించవలసిన. ఇక లాభం సింపుల్ గా చెప్పేశాడు. ఏమనంటే ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చెయ్యి అంటే బాలితనం చెయ్యి, రాహేలు కూడా ఇచ్చేసి పెళ్లి చేస్తానన్నాడు. 7 సంవత్సరాలు బాలితనం చేయాలంటే మాటలు ఒకసారి ఆలోచన చేయండి. 7 సంవత్సరాలు బాలితనం చేయాలంటే మాటల. ఇక్కడ యాకోబు ప్రేమకు మనం ఇల్లు కట్టలేము. ఎందుకంటే అతడు అమితముగా రాహేలును
ప్రేమిస్తే ఇక్కడ లాభాను మోసం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో మరి యాకోబు ఎంతగానో ఏడ్చాడు, దుఃఖించి మరి ఏం చేయాలి అర్థం కాక, మా మీద తిరగబడలేక, రాహేలు వదులుకోలేక, మరలా రాహేలు ఇస్తారని చెప్పాడు కదా, కాబట్టి శ్రమ పడదాము, కష్టపడదాము అనే ఉద్దేశంతో ఇంకొక 7 సంవత్సరాలు ఎన్నికలు బాలితనం చేసినట్లు మనం చూస్తున్నాం. ఈ పరిస్థితి మన కుటుంబంలో వస్తే, మనం ఎలా స్పందిస్తామో ఒకసారి ఆలోచించాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాను. చూడండి, మరి అదే అలాంటి సందర్భమే న్యాయాధిపతుల్లో మరి సంస్థలు ఏం చేసిన ఒక మాట చూద్దాం. మరి న్యాయాధిపతులు 15వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. కొన్ని దినములైన తరువాత గోధుమల కోత కాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి అంతఃపురంలోనున్న నా భార్య యొద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతనిని వెళ్ళనీయక నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివి అనుకొని నీ స్నేహితుడికి ఆమెను ఇచ్చి తిని ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును. చూసారా, ఇట్లా సంసోను తన మామ అంటున్నాడు, నీవు ఆమెను ద్వేషించి రావట్లేదేమో అనుకోండి, నేను ఆమెను ఏం చేస్తాను, నీ భార్యను ఏం చేస్తాను, నీ స్నేహితుడికి పెళ్లి చేస్తాను. అయితే ఇంకా ఆమె దగ్గర వెళ్తానికి అవకాశం లేదు. కాబట్టి ఆమె చెల్లెలు ఉంది, ఆమె కంటే అందంగా ఉంటుంది, ఆమెను చేసుకోమని చెప్పినప్పుడు సంసోను చాలా కోపడ్డాడు. సంసోనికి కోపము కట్టలు తెంచుకొని బయటకు వచ్చింది. అదే మాట మరి ఇక్కడ అన్నాడు కదా, ఎవరు లాభాన్ని కూడా అన్నాడు కదా. మరి యాకోబు ఎందుకు బాగున్నాడు? యాకోబులో ఉన్న మంచి గుణలక్షణము అదే, తగ్గించుకున్నాడు. తన మా మీద అదే పరిస్థితిలో మనం ఉంటే తన మా మీద ఎగరపడతాం, అవసరం కొడతాం, చంపేస్తాం కూడా. కానీ అక్కడ యాకోబు తన కోపంతా దిగమింకున్నాడు. అప్పుడు చూడండి ఏం చేసి సంసోను ఏం చేసి చూడండి. అప్పుడు సంసోను నేను ఫిలిష్తీయులకు హాని చేసినట్లా వారి విషయంలో నేనిప్పుడు నిరపరాధి ఉందని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకుని డ్యూటీలో తెప్పించి తోకను తిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలు అగ్నిమండ చేసి ఫిలిష్తీయుల పగ తీర్చుకున్నాడు. 300 నక్కలను పట్టుకొని, నక్క దొరుకుతుంది మనకు అక్షరాలుగా, బలవంతుడు కాబట్టి 300 నక్కలను పట్టుకొని 2 నక్కల్ని పాపం కట్టేసి అక్కడ దివిటీ పెట్టి వెలిగించేసి వారి పంట పొలం మీద ఉండేగా పంట అంతా నాశనం అయిపోయినట్టు మనం చూస్తున్నాం. కానీ యాకోబు అలా చేయలేదు. యాకోబు ఎవరిని ద్వేషించలేదు. యాకోబు ఎవరి మీద కోపపడలేదు. లాభాన్ని మీద కూడా కోపపడలేదు. లాభం సింపుల్ గా చెప్పేశాడు, ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేయి, 7 సంవత్సరాలు బాలితనం చేయి, అప్పుడు నీకు రాహేలు గురించి పెళ్లి చేస్తాను అని చెప్తే యాకోబు మౌనంగా ఉండిపోయాడు తప్ప ఇక్కడ సంసోను వలె కోపం తెచ్చుకోలేదు, లేకపోతే ఆయన ఆస్తిని తగలపెట్టలేదు, ఆయన ఆస్తిని పాడు చేయలేదు, ఆ మేకలన్నింటినీ చంపేయలేదు, లేక మౌనంగా ఉండిపోయి కొలువు చేసినట్లు మనం చూస్తున్నాం. ఎంత గొప్ప వ్యక్తి యాకోబు, ఎంత మంచి వ్యక్తి యాకోబు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మరి మోసగాడు అంటున్నారు కదా, మోసగాడు అని పేరు వచ్చింది కదా. కాబట్టి మనం ఆలోచన చేయవలసిన వారమే ఉన్నాం. సంసోను ఫిలిష్తీయుల దేశంలోనే నాశనం చేయాలని పంటలన్నీ కూడా తగలబెట్టి తన భార్యను పంపించినందుకు పగ తీర్చుకున్నాడు. కానీ ఇక్కడ యాకోబు అలా చేయక రాహేలు ప్రేమించాడు కనుక రాహేలు కోసం మరలా 7 సంవత్సరాలు యాకోబు దగ్గర కొలువు చేశాడు కనుక ఒకసారి ఆలోచించాలి. ప్రియ యవన బిడ్డలారా, యవనస్తులారా, మరి మీరు అనుకున్నది మీరు కావాలనుకున్న మీకు దొరకనప్పుడు మరి సంసోనులాగా మనం ఉండకూడదు. కానీ యాకోబులాగా మౌనం వహించి దేవుడి చిత్తానికి అప్పగించి దేవుని దగ్గర ప్రార్థిస్తే దేవుడు అద్భుతము మన మధ్య చేస్తాడు. లేకపోతే మరి నేను చెప్పినట్లు అక్కడ ఆమె ఇక్కడ ఈమె బాబు చచ్చిపోయినప్పుడు వాళ్ళు మరలా
అలా ఇరువురికి తెలిసింది, చాలా బాధపడ్డారు. చేసింది ఎంత బాగుండు అనుకున్నారు, కానీ అలా చనిపోవటం, యవ్వనానికి వచ్చి వయసుకు వచ్చే బిడ్డలు చనిపోవటము ఆ కుటుంబానికి ఎంతో దురదృష్టకరమని మనం అనుకోవాలి. కాబట్టి ప్రియ సంగమా, గమనించండి, ప్రేమ గొప్పది. ప్రేమ కొరకు ఏదైనా చేస్తారన్న దానికి ఇది ఒక నిదర్శనము. ఇక్కడ కూడా యాకోబు 4వ మాటలో ఇక్కడ కూడా ఎంతో శ్రమ పడ్డాడు, ఎంతో దుఃఖించాడు. మన శ్రమ చాలా గొప్పదని మనం గ్రహించవలసిన వారమే ఉన్నాం. చూడండి, కొరింథీ పత్రికలో ప్రేమ కోసం రాస్తాం కొన్ని మాటలు. చూడండి, 1 కొరింథీ 13:4 చదువుకున్నాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. రాజ్యమ్మ, ప్రేమ దీర్ఘకాలము అంటే యాకోబు ఎంత సహించాడు ఒకసారి ఆలోచించేది. రోజు రాహేలు చూస్తూనే ఉన్నాడు, పని చేస్తూనే ఉన్నాడు. రోజు ఆ యొక్క మరి రాహేలుతో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ ఆమెను పలుచుకునే అవకాశం లేదు, పని చేస్తూ ఉన్నాడు. ప్రేమ దీర్ఘకాలము సహించినట్టుగా 7 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అండి? 7 సంవత్సరాలు సహించి 7 సంవత్సరాలు ఆమె కోసము ఏం చేశాడు? పాలితనము చేశాడు. కొలువు అంటే సింపుల్గా ఉంటుంది, పాలితనం అనాల్సింది. ఎందుకంటే ఆ కొలువు అంటే అర్థం ఏంటి? వాళ్ళ అన్న భోజనం పెట్టేవారు, ఏ డబ్బులు ఇచ్చేవారు కాదు, కానీ ఆ గొర్రెలు మేకలు మేపుకోవటం అన్ని చేసేవాడు అనమాట. కాబట్టి ప్రేమ దీర్ఘకాలము సహించు. ప్రతి పురుషుడు కూడా భార్యను ఏం చేయాలి? దీర్ఘకాలము సహించేవారుగా ఉండాలి. అంతేగాని నీతో సహించలేను, నువ్వు నాకు ఎలా చేస్తున్నావు అలా చేస్తున్నావు, చిన్న చిన్న పనులకే భార్య మీద విసుకుంటారు, భార్య మీద పసుకుంటారు, భార్యను అవమానపరిచేవారుగా ఉంటారు. భార్య కూడా ఒక మనసు ఉందని భర్త గుర్తెరగాలి. భార్య కూడా ఒక మనసు ఉందని భర్త గుర్తెరగాలి. ఆమె మనసును మనం బాధ పెట్టి మనం తృప్తి చెందేది ఏముంది? ఆమె మనసును బాధ పెట్టి మనం సంతోషించేది ఏముంది? కాబట్టి ఒకసారి పురుషుడు అనేటువంటి వ్యక్తి ఆలోచన చేయలేని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న పొరపాట్లు వాళ్ళు చేస్తారు, మనము చేస్తాం. పురుషులు చేస్తారు, స్త్రీలు చేస్తారు. అలాంటి చేసినంత మాత్రాన, కూరలో చుట్టూ ఎక్కువేసినంత మాత్రాన రౌద్రం చూపేసి పరాయి వాడి మీద యుద్ధానికి వెళ్ళినట్లు పళ్ళు మిగిల్చేసి భార్యను వేధించడము, భార్యను అవమానపరచడము, భార్య యొక్క హృదయాన్ని కించపరచడము, చిన్నగా చేయటము ఏమాత్రము మంచిది కాదని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దీర్ఘకాలము సహించును. ప్రేమ, నీకు భార్య ప్రేమ ఉంటే ఆమె చేసే ప్రతి చిన్న తప్పును దీర్ఘకాలం సహిస్తావు, ఎంతకాలమైనా సహిస్తావు. ఒక వృద్ధాప్యం వచ్చేటప్పటికి నీ భార్య నీకు ఆధారమైన సంగతి మర్చిపోతావు. ఆ తర్వాత వృద్ధాప్యం వచ్చి 60 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి కొంచెం మరలా నువ్వు తగ్గించుకుంటావు. అదే కొంచెం తగ్గించుకుంటే నీ భార్య మనసును బాధ పెట్టిన వాడిగా ఉంటావు. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ పురుషులారా, భార్యలను ప్రేమించాలి, భార్యలను ద్వేషించకూడదు. ఆమె కూడా ఒక మనసు ఉంది, ఆ మనసును ఎంత మాత్రము బాధ పెట్టేవాడిగా ఉంటుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భార్య అంటే ఎవరు బయట వ్యక్తి కాదు. తన తల్లిని, తండ్రిని, తన ఇంటిని, తన సమస్తాన్ని, తన అన్నదమ్ములు, అక్క చెల్లెలను, తన చిన్ననాటి జ్ఞాపకాలు తెచ్చుకుని ఒకసారి తలుచుకుంటూ ఉంటుంది. అవన్నీ విడిచిపెట్టి నీ కోసం నీ వెంట వచ్చేసినటువంటి ఆ స్త్రీని ఒక శత్రువు మీద పగ తీర్చుకున్నట్లు స్త్రీ మీద పగ తీర్చుకునేటటువంటి వారు పురుషులు ఎవరైనా ఉంటే అది ఏమాత్రము న్యాయం కాదు. అలాంటి మెదట చేయొద్దు. ఎందుకంటే చేస్తే నువ్వు దేవుని ప్రేమ పొందుకున్నవాడు కాదు. చేయకుండా ఉంటే, ఆమెను ప్రేమిస్తే నువ్వు దేవుని ప్రేమ పొందుకున్నటువంటి వ్యక్తిని. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు గమనించాలి. కాబట్టి ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ దయ చూపించును. ఏం చూపించదు? ప్రేమ దయ చూపించు. మరి దయ చూపిస్తున్నావా? ఒకసారి మనం ఆలోచించవలసిన వారమే ఉన్నాం. చదవమ్మా. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, అమ్మా దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు. చూసారు, ప్రేమ ఆ వచనాలు మీరు రాసుకోండి, చదువుకోండి. అంటే మనం లోపల ఎలా జీవిస్తున్నాం, లోపల ఎలా వ్యవహరిస్తున్నాం, దేవుడి మాట ప్రకారం జీవిస్తున్నామా, దేవుని యొక్క వాక్యానుసారం జీవిస్తున్నామా, లేకపోతే మన ఇష్టానుసారంగా మనమే గొప్ప అనుకొని మనము ఏమన్నది అక్కడ ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? ప్రేమ ఉప్పొంగదు, ఉప్పొంగేవారుగా ఉంటామా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఉప్పొంగకూడదు, తగ్గించుకుని ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు నీ ప్రాణానికి ఏ హాని ఉండదు. ఎందుకంటే దేవుని కృప నీకు తోడే ఉంటుంది కనుక.
దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విధంగా యాకోబు రాహేలు మీద ఉన్న ప్రేమను బట్టి లాబాను మీద కోప్పడక, అమర్యాదగా మాట్లాడక, దయ చూపించి రాహేలు కోసము మరొక 7 సంవత్సరాలు అక్కడ కొలువు చేసినట్లు మనం చూస్తాం. ఇది ఎంత బాధాకరమైన విషయమో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇది దుఃఖము కాదా? ఇలాంటి పరిస్థితులే వచ్చినప్పుడు సంసోను ఏం చేశాడు? సంసోను యొక్క వాళ్ళ దేశ పంటలన్నీ నాశనం చేశాడు. కానీ యాకోబు ఎలాంటి నష్టము కలిగించకుండా లోబడి పనిచేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి. మాటను బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన హృదయాన్ని పోల్చుకోవాలి. మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయాలి. మనము మన యొక్క భార్య విషయంలో, భర్తల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తున్నామో ఒకసారి మనం ఆలోచన చేయాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. యాకోబు అంత గొప్పవాడు, యాకోబు అంతా గొప్పవాడు, మోసగాడు అని చెప్పి ప్రతి వాళ్ళు చెప్తుంటారు. కానీ యాకోబు ఉన్నటువంటి ఈ నీతిని వెతికి తీసేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఈ నీతిని వెతికి తీసేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఒకసారి చెప్పండి. దయచేసి గమనించాలని చెప్పి దేవుడి మాటలుగా మేము చెప్తున్నాను. ఒకసారి ఆలోచించండి. యాకోబు జీవితం గురించి ఒకసారి మనము ఆలోచించినట్లయితే, మొదట తల్లి ద్వారా మోసగాడని పేరు పొంది ఎంతో ఏడ్చాడు, ఎంతో దుఃఖించాడు. రెండవది తండ్రి ప్రేమించకపోవడం ద్వారా ఎంతో వేదన చెందాడు, బాధపడ్డాడు. మూడవది యాషావు తన అన్నే చంపేతలైనప్పుడు ఎంతగానో మరి దుఃఖించి ఏడ్చాడు, మారిపోయాడు. నాలుగవదిగా తన మామ మోసం చేసినప్పుడు ఆ మోసాన్ని బట్టి 14 సంవత్సరాలు అక్కడ కొలువు చేయవలసి వచ్చింది యాకోబు. అలాంటి గొప్ప యాకోబును ఈరోజు మనము మోసగాడిగా చూస్తున్నాం. కానీ ఆయనలో ఉన్నటువంటి ఈ యొక్క వినయం, విధేయత, పరిశుద్ధత అంతా కూడా మనము గమనించిన వారిగా ఉంటున్నాము. యాకోబుకి 2 భార్యలు చేసుకోవాలంటే యాకోబు కారణమా అంటే చెప్పండి, యాకోబు కారణమా? ఎవరి కారణము? లాబాను కారణం. ఆ దినాలలో 2 చేసుకోవచ్చు, 3 చేసుకోవచ్చు. కానీ చేసుకోవాలనుకోలేదేమో. రాహేలు కనుక మొదట దొరికితే యాకోబు లేయని చేసుకోపోదుడేమో. లేయకు పెళ్లి అవ్వదని చెప్పే లాబాను ఈ ప్రయత్నం చేసి ముందు లేయని కట్టపెట్టాడేమో. ఆ రాత్రి చూసుకోలేదు. కానీ యాకోబు చూసుకున్నాడు. తెల్లారిపోయాక చూసుకున్నాడు. యవనస్తులు గమనించండి. మీ పెళ్లి అయిన తర్వాత ముసుగేసి తీసుకొస్తారు కదా, ఆ ముసుగులో ఎవరున్నారో ముందు చూసుకోవాలి. ముసుగు మరి ఆ రాత్రి అయిపోయిన తర్వాత మళ్ళా చూసుకుంటే ప్రయోజనం ఏమి ఉండదని చెప్పి పెళ్లి కాని వారు ఎవరొస్తారు, పెళ్లి అయ్యే వాళ్ళు జాగ్రత్తగా మీరు జ్ఞానం కలిగి ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక 5వ శ్రమ, తాను ప్రేమించిన రాహేలు ద్వారా యాకోబుకు శ్రమ వచ్చింది. తాను ప్రేమించిన, గాఢముగా ప్రేమించిన, ఆమె కొరకు 14 సంవత్సరాలు పొలుగు చేసిన యాకోబుకు రాహేలు ద్వారా శ్రమ వచ్చింది. ఏంటా శ్రమ అంటే 30 అధ్యాయము 1 చదువుకున్నాం. ఆదికాండం 30 అధ్యాయం 1 రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూసి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం ఇమ్ము, లేని ఎడల నేను చచ్చేదనను. అసూయ ఒకరి మీద, పాపం ఇంకొకరి మీద. స్త్రీలు గమనిస్తున్నారా? అసూయేమో అక్క మీద లేక తోడుకోళ్ళ మీద, పాపమేమో భర్త మీద. ఇదేంటిది? ఇది న్యాయమా? ఏమంత వయసు అయిపోయిందని లేయకు పిల్లలు కలిగారు, రాహేలుకు పిల్లలు కలగలేదు. అక్క పిల్లలు కనేప్పుడు ఒక పుసుకు కనేద్దని చెప్పి ఏం చేసింది? రాహేలు అక్క మీద అసూయపడి భర్తను అంటుంది, నీవు నాకు పిల్లల్ని ఇవ్వకపోతే నేనేం చేస్తాను? చచ్చిపోతాను. ఈ నోటు మాటే ఆమె వర్తించింది ఆఖరికి. ఇదొకటిని. రెండవది, విగ్రహాలు తన యొక్క ఇంటి దేవతను తెచ్చేసింది కదా. అప్పుడు యాకోబు అంటాడు, మీరు ఎదుర్కో, ఎవరి దగ్గర ఉంటే వారు సత్తా చచ్చినట్లే అని చెప్పి అంటాడు. ఈ 2 ఆమెకు తగిలి కమ్మలు. ఆమె కానం చేరకుండానే మధ్యలోనే చనిపోయింది రాహేలు. చూసారా? యాకోబు రాహేలు ఎంతగా ప్రేమించాడు. ఆమె కోసం 14 సంవత్సరాలు కష్టపడి పనిచేసి ఆమెను సంపాదించుకుంటే రాహేలు యాకోబు ద్వేషిస్తుంది. అప్పటికి పిల్లలు లేనంత మాత్రాన అక్కకు కలిగారని చెప్పి అక్కను బట్టి భర్తను ద్వేషించవచ్చునా? పిల్లలు కలగలేదంటే దానికి భర్త కారణమా? ఒకసారి మనం ఆలోచించాలి. ఆలోచన లేనటువంటి మాటలు లేకుంటాయి, జ్ఞానం లేనటువంటి మాటలు లేకుంటాయి. కొన్నిసార్లు భార్య లేనటువంటి వారు భర్తలు కూడా అలాగే వేధిస్తూ ఉంటారు, శోధిస్తూ ఉంటారు. అలా శోధిస్తే
భర్త నీపైన ప్రేమను తగ్గించుకుంటాడు. భర్త నీపైన ప్రేమను తగ్గించుకుంటాడు. ప్రతి సన్నివేశానికి నువ్వు చీర కొనకపోతే నేను చచ్చిపోతాను. ఏం కొనకపోతే? చీర కొనకపోతే చచ్చిపోతారా? నువ్వు నగలు చేయించకపోతే నేను చచ్చిపోతాను, మా అమ్మగారికి వెళ్ళిపోతాను అని భర్తను వేధించడము ఏమాత్రము మంచి పద్ధతి కాదు. నీ భర్త ప్రేమను కోరుకో, నీ భర్త ప్రేమించే విధంగా నువ్వు మలుపుకో, అంతే తప్ప నేను చచ్చిపోతాను, నేను పుచ్చిపోతాను అంటే ఓ రోజుకి అదే జరుగుతుంది. ఓ రోజుకి అదే జరుగుతుంది. రాహేల్ అంటుంది పిల్లలు కానీ అంత మాత్రం భర్త కారణం. ఒకసారి ఆలోచించండి. చాలా మంది జీవితాల్లో దేవుడు ఆనాడు ముందు పిల్లలు లేకుండా చేశాడు. మరి అలా చేసినప్పుడు వాళ్ళు చచ్చిపోయారా? వాళ్ళు చచ్చిపోతారని చెప్పారా? చాలా కూడా పిల్లలు లేరు, ముందు చాలా కాలం పిల్లలు లేరు. మరి రాహేల్కి ఆ విషయము తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఎదిగింది కదా, వాళ్ళ చరిత్ర తెలుస్తుంది కదా, తెలిసే ఉంటుంది. కానీ రాహేల్ తెలిసినా కానీ రాహేల్ ఎందుకు మాట్లాడుతుంది అంటే అక్క మీద అసూయ. ఈ రోజుల్లో ఉన్నారంటే ఇద్దరు తోడుకోళ్ళు ఉన్నారంటే, లేదా అక్క చెల్లెలు ఉన్నారంటే అది సంపాదించుకుంటుంది, నేను సంపాదించుకోలేకపోతున్నాను అనే అసూయ. అది కారు కొనుక్కుంది, నేను కొనుక్కున్న అసూయ. లేదా అది విమానం కొనుక్కుంది, నేను కొనుక్కునేది అసూయ. అసూయ చేత సత్తారంట. చెప్పారు ఒకసారి ఒక ఆయన వచ్చాడు, వచ్చి పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు కారు కొందామనుకున్నాడు అన్నాడు. నేనన్నా కారు ఎందుకు నన్ను ఇల్లు కొనుక్కునేనా, కారు కొనుక్కోండి, అప్పు చేసి కారు కొనుక్కోవడం ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది కదా అన్నాను. అలా కాదండి, మా ఆవిడ కొనమంటుంది, వాళ్ళ అక్క కారు కొనుక్కుందంట, అందుకని మనం కూడా కారు కొనమంటుంది అన్నాడు. నేనన్నా ఎట్టి బస్సులో కారు కొనుక్కొని నష్టపోతాము అన్నాను. మళ్ళీ ఊరు వెళ్ళాను, 10 రోజులు ఊళ్ళో ఉన్న వచ్చినప్పుడు కారు కొనేసాడు. కారు విజయవాడ వెళ్ళింది, వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయింది, వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. మళ్ళీ 2 లక్షల ఒక 2 నెలల్లోనే 2-3 లక్షల నష్టానికి అమ్మేశారు. చూసారా? ఎందుకంటే అక్క కారు ఉందంట, ఆమె డాక్టర్ అంట, ఆమె కారు ఉందంట, ఈమె హౌస్ వైఫ్, ఈమె కారు కాదు, ఈమెకి ఎందుకు కారు అంటే ఇలా పోల్చుకుంటారు అనమాట. ఈ స్త్రీలు ఏం చెప్తారంటే వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, నాకు అది ఉంది, నా తోడుకోనికి ఇది ఉంది, నాకు ఇది కావాలి అని పోల్చుకొని వాళ్ళ మీద కోపంతో అసూయతో వీళ్ళప్పుడు అప్పు చేసి కొనేస్తారు. ఏం చేస్తారు? అప్పు చేసి మరి కొనేస్తారు. ఎవరు నష్టపోతారు? ఏదైతే దేవుడు అనిపిస్తే మనకు రాదు, అనిపించేదాకా మనము ఉండాలి. చూడండి సారా, చూడండి ఆదికాండం 16:2 సారా కూడా చాలా కాలం పిల్లలు లేరు. కాగా సారాయి ఇదిగో ఏమంటారు? సారా చూసారా? జ్ఞానంగా మాట్లాడతారా, అజ్ఞానంగా మాట్లాడుతుంది. నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. అక్కడ అమ్మా ఏమంటారు సారా? నేను పిల్లలు కనకుండా యెహోవా చేస్తున్నాడు అని తప్ప. అబ్రహాము నీ తప్పు, నువ్వు నాకు పిల్లలు ఇవ్వాలి అంటే ఎక్కడ తెచ్చేస్తాడు? దేవుడు ఇవ్వకపోతే మనిషి ఎక్కడ తెచ్చేస్తాడు? ఒకసారి ఆలోచన చేయండి. చాలా మంది మరి సంతానం లేని వాళ్ళు గుర్తుంచుకోవాలి, ఏంటంటే పిల్లలు ఇచ్చేది భర్త కాదు, దేవుడు ఇవ్వాలి పిల్లలు. కాబట్టి పిల్లల కంట్లో కళ్ళ పోతామని చెప్పి భర్త మీద అసూపడి భర్తను తిడుతూ రోజును నువ్వు అలాంటి ఇలాంటి మగోడు కాదు, అటు కాదు ఇటు కాదు, డాము డుష్టు అంటే ఏమవుతుంది? తెగాతింపులు అవుతుంది, అతుక్కోదు. తెగాతింపులు అవుతుంది. పౌరుషంగా మాట్లాడతారు ఒకసారి కొంతమంది ఈ స్త్రీలు. అలాంటప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. నాకు పిల్లలు కనకుండా దేవుడు చేశాడు కనుక నువ్వు నా దాసి దగ్గర పొమ్మని చెప్పి అంటుంది. కానీ అక్కడ రాహేల్ అలా కాదు, నువ్వు ఇవ్వకపోతే నేనేం చేస్తాను? చచ్చిపోతాను. అది న్యాయమా? ఆ మాట న్యాయమా? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. న్యాయమైతే చెప్పండి. చూడండి, మరి అన్న గురించి కూడా మనం చూసినట్లయితే సహోదర స్వామి 1:5 అన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇస్తూ వచ్చారు. యెహోవా ఆమెకు సొంతు లేకుండా చేసాను. గమనించారా? 2 పాలు ఇస్తూ వచ్చాను. యెహోవా ఆమెకు సొంతు లేకుండా అంటే సంతానం లేకుండా చేశాను. ఎప్పుడైనా గమనించండి, సంతానం లేదు అంటే పురుషుడు తప్ప దేవుడు వాలి. అయితే ఇక్కడ అన్న ఏం చేసింది? సొంతు లేకుండా చేశారు కాబట్టి అన్న వెళ్ళి దేవుని దగ్గర మొర పెట్టింది. అన్న పెళ్ళిన మరి సవితలే కదా, మరి పెళ్ళిన పిల్లలు కలిగారు, అన్న కలగలేదని చెప్పి ఆ సవితే వైపు చూస్తూ ఈమె కూడా ఉద్రేకం తెచ్చుకోలేదు. కానీ
ఏం చేస్తాడు? సొంత లేకుండా దేవుడు చేశాడే గత్తెరిగి దేవుడి సన్నిధికి మొర్ర పెట్టి ప్రభా నాకు సంతానం ఇస్తే ఆ సంతానం ఇచ్చేస్తానని చెప్పి ఎన్నోసార్లు ప్రార్థిస్తుంది కానీ దేవుడు అవుతుంది కానీ దేవుడు ఇవ్వట్లేదు. ప్రభా నాకు కుమారుడు కావాలి అంటుందంట. దేవుడు అన్నాడట నాకు కూడా కుమారుడు కావాలన్నాడట. దేవుడికి ఎందుకు కుమారుడు? స్వార్థ ప్రకటించడానికి, సేవ చేయడానికి. ఈమెకి ఎందుకు కుమారుడు? ఈమెకి సంతానం కావాలి కాబట్టి. అంటే ప్రభా నాకు సంతానం కుమారుని అంటే నాకు కుమారుడు కావాలి అంటాడట. ఆఖరి ప్రభా నువ్వు నా కుమారుని స్త్రీకి ఇచ్చేస్తాను అన్నదట. అప్పుడు ఆమె అన్నాడట దేవుడు. అప్పుడు వెంటనే గర్భం తెరబడింది, కుమారుడికి కన్నది, అన్న ప్రకారం ఇచ్చేసింది. కాబట్టి సంతానం లేనటువంటి వారు దేవుని దగ్గర మొరపెట్టాలి, దేవుని బలిపేట దగ్గర రావాలి, మా బలిపేట దగ్గర కన్నీరు కార్చాలి. మరి ఇంట్లో ఖాళీ కూర్చోవడం కాదు, సినిమాలు చూడటం కాదు, టీవీ చూడటం కాదు. నీకు పడుదలు ఉంటే నీకు పిల్లలు లేరు, నా పిల్లలు పడుదలు ఉంటే కొన్ని రోజులు ప్రభు పాదాలకు వచ్చి ప్రభు పాదం పట్టుకుని ఏడిస్తే దయగలిగిన దేవుడు నీకు సంతానం కూడా కానీ ఆ పరిమాణం చేయు కానీ బట్టలు దిద్దిస్తాం, లేకపోతే ఇంకా రకరకాలుగా బాధపడుతూ ఉంటాం తప్ప ప్రభు దగ్గరకు వచ్చి పాదాలు పట్టి ప్రతిమాలి వారిగా మనం ఉన్నాం. అలా ఉంటే ఎంత మేలు, ఎంత మనవరం ఒకసారి మీరు ఆలోచించాలి. అన్న కూడా దేవుడు పిల్లలు కలగకుండా చేశాడని అన్న ఒప్పుకుంది. అలాగే సారా కూడా ఒప్పుకుంది. నాకు సంతానం కలగకుండా దేవుడే చేశాడని ఒప్పుకుంది. ఆ తర్వాత దేవుడు అద్భుతమైనటువంటి సంతానాన్ని రచించినట్లు మనం చూస్తూ ఉన్నాం. సారా గురించి రాహేలు వినే ఉంటుంది కదా. అలాంటప్పుడు యాకోబు బాధ పెట్టడం మంచిది కాదు కదా. ఎందుకంటే యాకోబు 14 సంవత్సరాలు ఆమె కోసం పనిచేసి సంపాదించుకున్నాడు కదా. అలాంటి భర్తను యాకోబుని మరి ఈమె అత్తమాటు విసిరించడము ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి యాకోబు ఆ విషయాన్ని బట్టి ఎంతగానో వేదన చెందాడు, ఎంతగానో దుఃఖించాడు అని చెప్పి మనం గమనించవలసిన వారమే ఉన్నాం. ఆమె కోసం కష్టపడ్డ ఆమె కోసం కష్టపడాలని సంపాదించుకుంటే ఆ భార్య ఈ విధంగా వేధిస్తుంటే ఎవరు ఏం చేయగలరు? ఒకసారి మీరు ఆలోచించేయండి. ఎవరైనా విడిచిపెట్టి పారిపోతారు, కానీ యాకోబు అలా పారిపోలేదు. అలాగే పాపం చేశాడు. దయచేసి మనం గమనించవలసిన వారు ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమె అన్న మాట ఏంటంటే, నీవు సంతానం ఇవ్వకపోతే నేను చచ్చిపోతానంటుంది. ఆ మాట ఎంతవరకు సబబు ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మీలో చాలా మంది కూడా నేను చచ్చిపోతానని మాట ఉపయోగిస్తారు. అది ఎంత మాత్రం శ్రేయస్కరము కాదని మీరు గుర్తుంచుకోవాలి. ఇంకా వేరే మాటలేవో అంటాకి బోలెని మాటలు మీకు వచ్చు. చదువుకోకపోయినా కానీ లోక జ్ఞానం బాగా ఉంటుంది మనకి. కాబట్టి అనేక మాటలు మీరు కలిగి ఉన్నారు, తెలుసుకుని ఉన్నారు. ఆ మాట ఉపయోగించండి. అంతేకాని చచ్చిపోతాను లేదా నేను చంపేస్తాను అంటే మనకి నీ జీవితం ఏమవుతుంది? ఒకసారి ఆలోచన చేయవలసిందిగా మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, అందుకే యోబు గారు మాట చెప్పాడు. చదువుదాం. యోబు 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూడులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఈ రెండు మాటలు కూడా దీనికి వర్తిస్తాయి కదా. దౌర్భాగ్యం గురించి ఏడ్చువారు, దౌర్భాగ్యం గురించి ఏడ్చువారు మూడులు నశించేదారు, బుద్ధి లేక అసూయ వల్ల కొంతమంది చస్తారంట. అసూయ పడకూడదని మనం గమనించవలసిన వారమై ఉన్నాము. వాళ్ళకి అది ఉంది, ఇది ఉంది, మనకి ఏమీ లేదు అనేటటువంటి అసూయ మనలో ఎవరికి ఉండకూడదు. ముఖ్యంగా స్త్రీలకు అసూయ ఉంటారు. పక్కావిడ ఏమన్నా మంచి చీర కట్టింది అనుకోండి, ఆ చీర ఒకే చూస్తారు. చూసి ఆ చీర నాకు కావాలని చెప్పి భర్తను బాధ పెడతారు. మీరు ప్రేమ చేత భర్త చేత సంపాదించుకోవాలి తప్ప అసూయ పడకూడదు. ఎందుకు వారి మీద అసూయ పడకూడదని మనం గుర్తించాలి. పక్క వాళ్ళు ఎవరైనా గొప్ప ఒక 5 కోసం నగలు చేయించుకున్నారనుకోండి, లేదా మెడలో మంచి నగ చేయించుకుందనుకోండి, దాన్ని బట్టి అసూయ పడతారు. ఈ అసూయ అనేది మనకు పనికి రాదు. మనకు దేవుడు అందించాడు, అంతవరకు మనం ఉండాలి. మనం కూడా దేవుడు ఇస్తాడు ఒక రోజున. ఎప్పుడంటే మనం ప్రార్థన చేసినప్పుడు. మనం ప్రార్థన చేసిన మనం కూడా పొందుకోగలుగుతాం. ప్రార్థన లేకుండా ఏది పొందుకోలేము. కనుక వేస్తాను ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దౌర్భాగ్యమును గురించి ఏడ్చుట వలన మూడులు నశించేదారు. రెండవ మాట ఏంటి? బుద్ధి లేని వారు అసూయ వలన సచ్చేదరు అని ఇష్టపడాక సచ్చేదరు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రేసంగా గమనించడం దేవుడు మాత్రం నేను చెప్తున్నాను. తర్వాత
మరి దేవుని చిత్తం ఏమైందో కానీ రాహేలు కానాను చేరకుండానే ప్రయాణ మధ్యలోనే చనిపోయినట్టు మనం చూస్తాం. కాబట్టి కుటుంబ వ్యవస్థలో భార్య చచ్చిపోతాను అనే మాట ఉపయోగించకూడదు. భర్తలు కూడా ఆ మాట ఉపయోగించకూడదు. అలా ఉపయోగిస్తే కొంతకాలానికి అదే మనలను వేధిస్తుంది, శోధిస్తుంది. అలా జరిగేటట్లు చేస్తారు. కాబట్టి మన నోట వచ్చే మాట చక్కటి మాటలు ఉచ్చరించాలి, చక్కటి మాటలు మాట్లాడాలి. అంతే తప్ప దుర్భాషలు ఇలాంటి అపచక్కని మాటలు మన మీద మాత్రం కాసుకోవద్దని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. 6వ శ్రమ లేదా 6వ దుఃఖము. యాకోబు ఒంటరిగా ఎబ్బేతు దగ్గర ఉన్నప్పుడు ఆ రాత్రి కాలం మందు అతడు ఏమైపోయేవాడో తెలియదు, కానీ అతడు అందరినీ పంపేసి తన భార్యలను, బిడ్డలను, వారి యొక్క సమస్త ఆస్తిని పంపేసి ఒక్కడు ఎబ్బేతు దగ్గర రాత్రి అంతా ఉండిపోయాడు. అది గొప్ప శ్రమ కదా, గొప్ప దుఃఖం కదా. ఒకసారి మనము ఆలోచించవలసిన వారమై ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చదవండి 32వ అధ్యాయం 20వ వచనం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయను అనేను. ఎవరన్నారు ఈ మాట? యాకోబు దేవునితో అంటున్నాడు. దేవుణ్ణి సామాన్య మానవుడని కూర్చోలేదు, కానీ మానవుడిగా దేవుడు వచ్చినప్పటికీ దేవుని పట్టుకుని విడిచిపెట్టక నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను అని చెప్పి పట్టుకుని కూర్చున్నట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ సంఘం, ఈ మాట బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి గమనించండి, శ్రద్ధగా వినండి. ఈ మాటను బట్టి మనం ఆలోచన శ్రద్ధగా వినండి. ఏంటంటే యాకోబును అన్న చంపేతానని చెప్పాడు. 400 మందితో వస్తున్నారని చెప్పి వర్తమానం వచ్చింది. యాకోబు ఆలోచన చేసుకున్నాడు, మరి మామింటికాడు బయలుదేరకపోతే అక్కడ ఉండిపోదులేమో, కానీ బయలుదేరాడు. మధ్యకి వచ్చేస్తారు. ఆ ఎడారిలో లేదా అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు కౌరు పంపాడు అన్నయ్య దగ్గరికి. ఆయన దగ్గర కౌరు పంపితే అన్నయ్య ఒప్పుకోలేదు. మరి నీకు బహుమానం ఇస్తారని చెప్పి ఒప్పుకోలేదు. నేను ఆయన ఏమైనా చంపేస్తాను, మొత్తం ఏమీ లేకుండా చేస్తానని చెప్పి వారిని ఇచ్చాడు. 400 మందితో కత్తులు కట్టబెట్టుకుని వస్తున్నాడు. చెప్పగా యాకోబు భయమేసింది. యాకోబుకి భయమేసింది. ఎందుకు భయము? వాడు చిన్ననాటి నుంచి వాడు ఎలాంటి వాడు? వేటగాడు. జాషువా వాడు వేటగాడు. వాడి రక్తము ఎంతమంది రక్తమైనా చూసినా వాడికి ఏమి అనిపించదు. ఎందుకంటే జంతువులు వేటాడి చంపి వాటిని వండి తినేవాడు, ఇంటికి తెచ్చేవాడు. తన తండ్రి కూడా వండి పెట్టాడు కాబట్టి వాడి రక్తం అంటే వాడికి ఏమి అనిపించదు. కాబట్టి నిజంగా చంపేస్తాడని చెప్పి భయమేసి ఇక్కడ తండ్రిగా తన బాధ్యతను తాను నెరవేర్చుకోవడానికి ఏం చేశాడంటే పిల్లలని, భార్యలని 2 భాగాలుగా చేసి, ఆ లేయను, రాహేలు వేరువేరుగా చేసి వారి దాసులు, వారి యొక్క పిల్లలు, వారి యొక్క దాసదాసులు అందరినీ, వారి ఆస్తిని అందరినీ 2 భాగాలు చేసి 2 పక్కలు పంపేసి, నన్ను చంపినా పర్లేదు, నా పిల్లల్ని నేను తప్పించేశాను, నా భార్యను నేను తప్పించేశాను, నేను చచ్చిపోయినా పర్లేదు, వారికి కొంత ఆస్తుంది అని చెప్పి అతడు ఒంటరిగా ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరుడా, నీవు నీ భార్య కోసము, నీ బిడ్డల కోసము, నీ ప్రాణం పెట్టడానికి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయండి. సిద్ధంగా ఉన్నామా? లేకపోతే మనం తప్పించిపోదాము, వాళ్ళు ఏమైతే ఏమయ్యారులే అనే విధంగా మనం ఉన్నామా? ఒకసారి పురుషుడు ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఏదైనా అపాయం వచ్చినప్పుడు, ఏదైనా కీడు సంభవించబోయేటప్పుడు మనం మన ప్రాణం అడ్డం పెట్టి వారిని రక్షించి, వారి భార్య, ఆ పిల్లలు చిన్నవాళ్ళు కదా, మనం అన్ని లోపల చూసేసాం, అన్ని అనిపించేస్తాం, వారు ఇంకా ఏం అనిపించలేదు కాబట్టి మనం బ్రతికిద్దాం, మనం చచ్చిపోయినా పర్లేదు అనే ఉద్దేశం యాకోబు అనే నీకుందా? లేకపోతే మనం బ్రతకాలి, వాళ్ళకి ఎలాగైనా పర్లేదు అనుకునే పరిస్థితిలో మనం ఉన్నామా? ఒకసారి పురుషుడు ఆలోచించవలసిన విషయం గమనించాలి కదా. నిజమేనా? ఆలోచించేయండి. ఎంత మంచి మనిషిని, ఎంత గొప్ప వ్యక్తిని యాకోబును మోసగాడు అని చెప్పి మరి ప్రతి లోకమే, ప్రపంచమే అంటుంది కదా. మరి ఎలా మోసగాడయ్యాడు? ఒకసారి ఆలోచన చేయండి. యాకోబు యొక్క జ్ఞానము, యాకోబు యొక్క తెలివి, యాకోబు యొక్క ఉద్దేశము ఎవరు ఎరుగుదు? ఈరోజు మీరు ఒకసారి గమనించండి. నా పిల్లల్ని, నా భార్యలను స్వేచ్ఛగా ఉండేటట్లు పంపేద్దాం, నేను ఒక్కనే మిగిలిపోతాను. ఒకరి రాత్రి ఏ జంతువు వచ్చినా చెప్పేసినా, ఆ రోజులో మరి ఎవరుండేవారు కాదు కదా దోవలను. కాబట్టి నేను చంపేసినా, ఏ జంతువు చంపేసినా, ఏ పాము కలిసినా నేను చచ్చిపోతాను, కానీ నా పిల్లలు బ్రతకాలి అని చెప్పి వారిని 2 భాగాలు చేసి 2 పక్కలు పంపేసి, ఒకవేళ నాన్న వచ్చినా కానీ నన్ను చంపేసుకుంటాడు, పగ నా మీదే తప్ప నా పిల్లల మీద, నా భార్య మీద కాదు కదా అనే ఉద్దేశంతో యాకోబు వాళ్ళు వేరు చేసి పంపేసి యాకోబు అప్పుడు ఆ రాత్రి మిగిలిపోయాడు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన పురుషుడు ఎవరున్నారు ఈ రోజుల్లో? ఒకసారి ఆలోచించి. దేవునికి
మహిమ కలుగుగా. అర్థమవుతున్నాయా మాటలు అమ్మా? అర్థమవుతున్నాయా? యాకోబు ఉద్దేశం ఎలా ఉంది కదా, మరి యాకోబు ఒంటరిగా మిగిలిపోతాడు కదా, మరి యాకోబుకు మరి గాఢంగా ప్రేమించిన భార్య రాహేలు ఉంది కదా, ఏమండి మీతో నేను ఉంటానని అన్నదా? జబ్బు కలిదని నన్ను కూడా చేసుకున్నాడు కదా, నా భర్తతో నేను ఉండాలి, నా భర్త బతకాలి అని ఆ లేన ఏమండి ఈ రోజు నేను నీతో ఉంటాను, నేను ఎక్కడికి పోను, ఎందుకంటే నువ్వు చచ్చితే నేను చచ్చిపోతాను, నీతో పాటు నేనే చస్తాను, బతికితే నువ్వు నీతో పాటు నేను బతుకుతాను అని చెప్పి అన్నదా భార్య? ఇద్దరు భార్యలు ఎవరైనా అన్నారా? ఈ భార్యలు ఎలాంటి వాళ్ళు అన్నమాట గమనించాలి. పెట్టిన చేపు తినేస్తారు, మాంసం తెస్తే చేప తెస్తే కక్క ముక్క పావుకోవని వండుకొని తినేస్తూ ఉంటారు. భర్త పెట్టడం పెడతారు, 2-3 పూటలు తింటారు. కానీ భర్త సమస్య వస్తే భర్త అట్టుకొని ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? ఒకసారి ఆలోచన చేయండి. స్త్రీలు ఆలోచన చేయాలి. పోనీ ఈ భార్యలు అనలేదంటే మరి ఆయనకి 11 మంది కుమారులు ఉన్నప్పటికీ ఏ కుమారుడైనా నాన్న నిన్ను విడిచిపెట్టి వెళ్ళను, నువ్వు మాకు కావాలి ఉంటే అందరూ ఎక్కడ ఉంటాం, అందరూ చచ్చిపోతాం అందరూ చచ్చిపోదాం, ఎంత బలితే అందరూ బతుకుతాం, ఆ దేవుని చిత్తం ఎలా ఉందో అలా జరుగుతుంది అని చెప్పి కుమారులు ఎవరైనా అన్నారా? ఆలోచన చేయాలి. ఎవరైనా ఒక్క కుమారుడైనా అన్నాడా? అంతమంది కుమారులకు అన్నాడే యాకోబు, ఒక్క కుమారుడైనా అన్నాడా? చూడండి, తండ్రికి కుమారులకు భార్యకు ఉన్నటువంటి తేడా చూడండి. భర్త ఆ తండ్రి అనే యాకోబు తన బాధ్యత ప్రకారము తన బిడ్డలు తన భార్యలు బ్రతికి ఉండాలి, తన దాసదాసీలు బ్రతికి ఉండాలి. నా అన్న నా మీద పగపడ్డాడు కానీ నా పిల్లల మీద కాదు కదా, కాబట్టి చంపేస్తే నన్ను చంపేస్తాడు, నేను చచ్చిపోయినా పర్లేదు, ఇంతవరకు ఎంతమంది పిల్లలు కన్నాను, ఎంతమంది భార్యలు నాకు ఉన్నారు, ఎంత దాసదాసీలు ఉన్నారు అని చెప్పి తన ప్రాణం నడిపించగానే నైట్ అక్కడ మిగిలిపోయాడు. ఇద్దరిని శిరోధం పంపించేశాడు. కానీ భార్యలు కానీ పిల్లలు కానీ ఆఖరికి దాసదాసీలు అనేక మంది ఉన్నారు కదా, అయ్యా మీరు మనం పోషిస్తున్నారు, మనం పెంచుతున్నారు, మేముంటాం దీంతో పాటు దాసదాసీలు అనలేదు, అక్కడికి కుమారులు అనలేదు, భార్యలు కూడా అనలేదు. మరి యాకోబుని ఎందుకు మోస్తారంటే ఏం మోసం చేశాడు? ఒకసారి ఆలోచన చేయండి. ఏం మోసం చేశాడు? ఒంటరిగా ఉండిపోతే ఎవరు కూడా అతనికి సహాయపడలేదు. 4 భార్యలు ఉన్నారు, ఏమండి మీరు ఒంటరిగా ఉండటం ఏంటి, నేను నీకు తోడు ఉంటానని చెప్పి ఒక్క భార్య కూడా అనలేదు. అంతగా ప్రేమించిన రాహేలు కూడా మరి తోడు ఉంటానని చెప్పి అనలేదు. భార్యను అనలేదంటే 12 మంది కుమారులు ఉన్నారు, వారు ఒక్కరైనా నీతో ఉంటామని చెప్పి వారు కూడా అనలేదు. ఆఖరికి మరి ఆ దాసదాసీలు కూడా ఎవరు కూడా ఉంటామని అనలేదు. ఈ పరిస్థితి మనకు వస్తే మనం ఏమవుతాం ఒకసారి ఆలోచించండి. ఈ పరిస్థితి మనకు వస్తే మనం ఏమవుతాం ఒకసారి ఆలోచించేది. ఈ రోజుల్లో భర్తలు ఉన్నారంటే ఏం చేస్తారంటే భార్యను కూడా తీసిపోతారు, సత్యంతో చచ్చిపోతామని. భార్య రానని భగవంతుడు తీసిపోతారు. ఈరోజు భార్యలు అయితే అదే సమస్య వస్తే కనుక మేము రాము వెళ్ళిపోండి అని చెప్పి భర్తలు పంపేస్తారు, ఎందుకంటే చచ్చిపోతామని చెప్పి. కానీ యాకోబు తన కుటుంబం కోసం, తన బిడ్డల కోసం, తన భార్య కోసం, సమస్తం కోసము ప్రాణం పెట్టడానికి ఒంటరిగా మిగిలిపోయి వారిని పంపేసినట్లు మనం చూస్తున్నాం. ఈ రోజుని మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించేది. మనం ఎలా ఉన్నాం ఒకసారి చూడండి, మార్చదండి. ఒక్కడు మిగిలిపోయినంత చూడండి, 32:24 వచ్చిన యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడు. ఒక్కడు మిగిలిపోయాను. ఈ రోజుల్లో లాగా వెలుగు లైట్లు లేకపోతే త్రోవలు సిమెంట్ రోడ్లు ఇలా లేవప్పుడు. అప్పుడు ఎడారి నడవటమే నడుచుకుని పోవటమే. అంటే ఎంతకి వెళ్ళిపోతే మనకే తెలియదు, మరి వెనక్కి తిరిగి రావడానికి చాలా కష్టము. అలాంటి సందర్భంలో ఎవరు ఒక్క మనిషి సంచారం ఉండదు. అలాంటి సందర్భంలో యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. దేవుడు యాకోబును చూశాడు, యాకోబు నీతిని చూశాడు, యాకోబు పరిస్థితి చూశాడు, యాకోబులో మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని చూశాడు. చూసి యాకోబు మంచివాడు, యాకోబు మరి తన పిల్లలు బ్రతికించుకొని తానే చచ్చిపోతే ప్రాణపడి సిద్ధమన్నాడని చెప్పి ఆ రాత్రి దేవుడు అతనికి దర్శనం ఇచ్చాడు. ఒక నరుడు అతనితో పెనుగులాడెను అని చూస్తున్నాం. ఒక నరుడు అతనితో పెనుగులాడాడు అంటే నరుడు యాకోబు తెలుసు దేవుడని, అక్కడ నరుడు ఎవరు వస్తారంటే ఆయన అనుకుంటాడు. కాబట్టి అతనితో పెనుగులాడుతుండగా చూడండి, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు అతనితో పెనుగులాడెను అని మనం చూస్తున్నాం. కాబట్టి పట్టుకున్న భార్యలు ఉంటానలేదు, పిల్లలు ఉంటానలేదు, మరి పనివారు కూడా ఉంటానలేదు. కానీ అక్కడ ఆయన దేవుడు అతనికి దర్శనం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అతనికి దర్శనం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ సంగమా,
నీవు ఒంటరిగా ఉన్నావా? నువ్వు నిజాయితీ పరుడు అయితే, నువ్వు నిజాయితీ పరురాలు అయితే, దేవుని అంత విశ్వాసం ఉంచిన వ్యక్తి అయితే, దేవునితో నువ్వు సాంగత్యం కలిగిన వ్యక్తి అయితే, నిత్యం ప్రార్థన ఉండే వ్యక్తి అయితే, నువ్వు ఎలాంటి కటిగా చీకట్లో ఉన్నా నీ చీకట్లో వెలుగు కమ్ముతాడు. దేవునికి స్తోత్రం. వెలుగు ఉదయిస్తుంది. ఆ రాత్రి యాకోబుకు వెలుగు ఉదయించను. ఉదయించడానికి యాకోబు పేరు మార్చుకొని మరి ఇశ్రాయేలు పేరు పొందాడు. ఆ రాత్రే గొప్ప అద్భుతం జరిగింది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము నిజాయితీగా, ఎవరు ఎన్ననుకున్నా కానీ మనము నిజాయితీగా పరిశుద్ధంగా దేవుడికి కలిగి ఉన్నట్లయితే అలాంటి రాత్రులు ఎన్నైనా మనం గడపగలం. ఎందుకంటే దేవుడు మనతో తోడై ఉంటాడు. యాకోబు తోడైన దేవుడు అక్కడ దర్శనమిచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఎలా ఉన్నాడు యాకోబు అంటే చూడండి, 102వ కీర్తన 7వ వచనం మనం చూసినట్లయితే ఇలా రాయబడి ఉంది. 102 అధ్యాయం. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపం గలవారు నా పేరు చెప్పి శపిద్దురు. అదంతా అక్కలేదు. ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. రాత్రి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. మీకు తెలుసా, కొన్ని పక్షులు రాత్రులు వేటాడతాయి, పగలు నిద్రపోతాయి. ఇందులో గొడ్ల గోబ ఉంటుంది. గొడ్ల గోబ అని ఉంటుంది అనమాట. మరి ఒంటిగా ఉన్న పిచ్చుక ఎంత, గొడ్ల గోబ ఎంత? ఒకసారి ఆలోచించేయండి. పిచ్చుక ఎంత ఉంటుంది, గొడ్ల గోబ ఎంత ఉంటుంది? గొడ్ల గోబ పిచ్చుకను చూస్తానుకో లటక్కడ మింగేద్ది అనమాట. అంటే సాగుకైనా సిద్ధంగా ఉన్నటువంటి వాడు ఉన్నటువంటి పిచ్చుక అనమాట అది. ఎందుకంటే దానికి ఏదో శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది కాబట్టి నైట్ ఒంటిగా ఉందంట. అంటే ఒంటరిగా, ఇంటి మీద ఉన్న ఒంటరిగా పిచ్చుక వలె ఉంటాడు. కాబట్టి యాకోబు కూడా అదే స్థితిలో ఉన్నాడు. ఏమవుతుందో తెల్లారినప్పుడు తెలియదు. చచ్చిపోతామా బ్రతకటమా? ఒకవేళ బ్రతికితే కొంత ఎదగ వెళ్తాడు, బ్రతకపోతే మరి అక్కడ ఏదైనా జంతువు వచ్చి చంపొచ్చు, ఏదైనా తినేయచ్చు. కానీ అలాంటి సందర్భంలో యాకోబు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో యాకోబు మనం చూస్తున్నాం. ఎవరు లేని బిక్కుమంటూ ఉంటున్న స్థలంలో ఇంటి మీద ఒంటరిగా పిచ్చుకోలే ఉన్నాను అంటున్నాడు యాకోబు. యాకోబు ఉద్దేశం ఏంటి? నా పిల్లలు, నా జనాంగాన్ని దాటించేశాను. ఈ స్థలంలో జంతువులు, పాములు ఏమైనా ఉండొచ్చు, నేను చచ్చినా పర్వాలేదు, నా వాళ్ళంతా దాటిపోయారులే అనుకుని ఉండవచ్చు. కానీ దేవుడు నాతో ఉన్నాడు అనుకోలేదు. కానీ ఆ రాత్రి దేవుడు యాకోబుకు దర్శనమిచ్చి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండం 32:27 చదవండి. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదు కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పాడు. అంటే రాత్రి అంతా నిద్రపోయాడు అనుకుంటారా స్థలంలో? ఆ రాత్రి అంతా నిద్రపోయాడా? తన పగవాడు చంపేస్తాడని చెప్పి అతడు ఆ రాత్రి అంతా దేవుని సన్నిధిలో ఏం చేస్తాడు? ఏడుస్తూ, మొర పెడుతూ, కొగ్గులు పెడుతూ అక్కడ దేవుని పాదాల దగ్గర మొర పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, మనకు కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు, ఇలాంటి ఇబ్బందులు రావచ్చు, ఎన్నో మనం ఎదురవ్వచ్చు. మరి మన శత్రువులు మనను ఎంతగానో వేధించి ఉండొచ్చు. కానీ ఆ సమయంలో మనం ప్రార్థన చేస్తే దేవుడు మనలను శత్రువులు మిత్రులుగా మారుస్తాడు, శత్రువులను మిత్రులుగా మారుస్తాడు. మేము ప్రార్థన చేయకుండా ఏం చేయకుండా మరి నాకు ఏమీ తోయట్లేదు, ఈరోజు తాగేసి పడుకుంటే బాగుంటుందని చెప్పి బాటిల్ తాగి నిద్రపోతే ప్రయోజనం లేదు. కానీ దేవుని సన్నిధిలో మర్ర పెడితే, దేవుని సన్నిధిలో నువ్వు గోజాడితే దేవుడు అద్భుతంగా శత్రువులు మిత్రులుగా మారుస్తాడు. సరే, ఆయన నీ పేరేమని అడగగా అతని పేరు యాకోబే కదా. నేను చెప్పాడు యాకోబు అని చెప్పాడు. యాకోబు అనగా మోసగాడని అర్థము. అయితే ఆ దేవుడు అంటున్నాడు, నువ్వు మనుషులతోనూ దేవునితోనే పోరాడి గెలిచితివి. దేవునితో పోరాడాడు. ఆ రాత్రి కాళ్ళు పట్టేసుకుని నన్ను విడిచిపెట్టిన తెల్లవారు వెళ్ళిపోవాలన్నాడు. నువ్వు నన్ను ఆశ్రయిస్తేనే కానీ నేను విడిచిపెట్టినాడు. ఆయన తొడగుడ్డు మీద కొట్టాడు, కానీ అయినా కానీ విడిచిపెట్టలేదు. తొడగుడ్డు మీద కొట్టి ఎంత మాట వస్తుందో మీకు తెలుసు. కానీ విడిచిపెట్టకపోయేసరికి ఇక దేవుడు ఏమి చేసే విధం లేక అప్పుడు తన పట్టుదల గలవాడు అని అనుకుని ఏం చేశాడు? ఆ రోజుని యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. దేవునికి మహిమ కలుగునుగా.
దేవునికి స్తోత్రం. యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. అదే గొప్ప ఆశీర్వాదము. అక్కడి నుంచే యాకోబు జీవితము మలుపు తిరిగింది. ఈ ప్రపంచానికి ఒక గొప్ప వ్యక్తిగా యాకోబు కనబడుతున్నాడు. ఇశ్రాయేలు జాతికి మూల పురుషుడుగా కనబడుతున్నాడు. యోధా జాతికి మూల పురుషుడుగా కనబడుతున్నాడు. అలాంటి గొప్ప యాకోబు తన జీవితంలో ఇన్ని శ్రమలు ఉన్నాయని చెప్పి ఎవరు తెలుసు? శ్రమ పడందే ఆశీర్వాదము రాదు. దుఃఖించందే దేవుని దగ్గర నీకు ఎలాంటి ఈవులు కలగవు. నీ యొక్క స్థితిని బట్టి, నీ యొక్క పరిస్థితిని బట్టి కన్నీటితో ప్రార్థన చేస్తే ఆశీర్వాదం పొందుకుంటావు. అలా కన్నీటితో ప్రార్థన ఆశీర్వాదం పొందుకున్న మన సంఘంలో కూడా ఉన్నారు. నువ్వెందుకు చేయలేకపోతున్నావు? ఏ సమస్య ఎలాంటిదైనా, ఎలాంటి చిక్కులు కలిగి ఉన్నా దేవునికి అసాధ్యమైనది ఏం లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి ప్రార్థన 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 అని మనం ఉండాలి తప్ప అన్ని విడిచిపెట్టేసి తినేసాయిగా పడుకోకూడదు. తినేసాయిగా పడుకోకూడదు. తెలుసు మీకు కొన్ని బలహీనతలు ఉండొచ్చు, మీకు కొన్ని బలహీనతలు ఉండొచ్చు. నాకున్నాయి కొన్ని బలహీనతలు, నాకు లేకపోలేదు. కానీ మరి నా వంతు నేను దేవుడి సేవకుడిని, సేవడైన విశ్వాసమైన ప్రార్థన చేయాలి. ప్రార్థన ఉండకూడదు. నా వంతు ప్రార్థన చేయాలి. కాబట్టి మరి తెల్లవారుజాములు వేసి ప్రార్థన చేసుకుంటాం. మరలా పాస్టర్ గారిని కలిపి ఏదో సమయం ప్రార్థన చేసుకుంటాం. ఆ పనులు చూసుకుని సమయాన్ని బట్టి 4 గంటలకు, 3 గంటలకు, 2 గంటలకు, ఏదో టైంలో ఇద్దరు మోకరించి అందరి కొరకు ప్రార్థన చేయటము చేస్తాను. ఎందుకంటే బాధ్యత కలిగి ఉన్నాను. కాబట్టి నీకు బాధ్యత లేదా? నువ్వు ఆశ్రయించబడాలన్నా, నువ్వు దీవించబడాలన్నా ప్రార్థన మూల కారణం తప్ప అతమించేది మూల కారణము కాదని మనం గమనించాలి. అప్పుడు యాకోబు జీవితంలో ఒక ఉదయం ఉదయించింది. యాకోబు జీవితంలో సూర్యుడు ఉదయించాడు. అక్కడి నుంచి ఆ యాకోబు అనే పేరు మాసిపోయింది. ఇశ్రాయేలు 12 కుమారులు 12 గోత్రాల ప్రకారం మరి ఆ యొక్క జనాంగం ఉత్పత్తి అవుతూ ఎంతో జనాంగంగా ఈరోజు కనబడుతున్నారు. అదే ఇజ్రాయెల్ దేశం ఈ రోజుని గొప్ప దేశంగా, ప్రపంచానికి గొప్ప దేశంగా మనకు కనబడుతుందని మనం గుర్తించవలసిన వారు మనతో మాట్లాడుతున్నారు. నేను చెప్పాను. చెప్పండి. మొదటి శ్రమ మాట్లాడమ్మా, నాకు అర్థం అవ్వలేదు. తల్లి మోసగాడు పెట్టిన పేరుని బట్టి బాధపడదు. రెండో శ్రమ అన్న తండ్రి ప్రేమించలేదు. మూడో శ్రమ అన్న సంపాదన ప్రయత్నం చేస్తాడు. 4వ శ్రమ లాభం రాహేలు ఇవ్వకుండా లేనిచ్చారు. అదో శ్రమ. 5వ శ్రమ రాహాలు పిల్లలు లేరని చచ్చిపోదామని చెప్పినప్పుడు అతను ఎంతో బాధపడ్డాడు. 6వ శ్రమ యాకోబు అర్థం కాలేదు. ఒంటరి ఎబ్బేరు దగ్గర ఉన్నటువంటి శ్రమ. ఇంకా 5వదిగా, 6వదిగా, 7వదిగా ఆఖరి శ్రమ అంటే కుమార్తె కుమారుడు వలన శ్రమ. కుమార్తె కుమారుడు వలన శ్రమ. సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ. మంటికి
దేవునికి స్తోత్రం. అన్న కలిశాడు, దేవుని దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేశాడు, ప్రార్థించి ముందుకు అడుగులు వేస్తున్నాడు, ఇతనే ముందు వెళ్తున్నాడు, మందరం వెనకాల వస్తున్నాయి. యాషావును కలిసేపటికి 7 సార్లు మోకరించి ప్రార్థన చేశాడు. యాకోబు యాషావు ఎదురుబాటు పడ్డారు. యాషావు అప్పుడు యాకోబును చూడగానే దేవుడు యాషావు మనసును మార్చాడు కాబట్టి యాషావే వచ్చి యాకోబును కౌలించుకొని ముద్దులు పెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ముద్దులు పెట్టుకున్నాడు. తమ్ముడు వీళ్ళందరూ ఎవరైనా అడిగాడు, మీరు నీ యొక్క దాసురాళ్ళు లేకపోతే నీ దాసుని భార్యలు, నీ దాసుని పిల్లలు అని చెప్పాడు. అలా కాదు, నువ్వు నేను అన్నదమ్ములు, నేను యజమానుడు దాసుడు కాదు అని చెప్పి ఆశ్రయించి అప్పుడు అనుకున్నప్పుడు అప్పుడు యాకోబు కొంత భాగము యాషావుకి బహుమానం ఇచ్చాడు. యాషావు వెళ్ళిపోయాడు. యాకోబు స్లోగా నడుస్తూ, అంటే మరి పాడి గేదెలు, పాడి మందలు, పాడి గొర్రెలు ఉన్నాయి కాబట్టి నేను నీలా త్వరగా రాలేను, ఒడిబడిగా నేను నడవలేను, కాబట్టి నేను నెమ్మదిగా వస్తాను వెళ్ళిపోమంటే యాషావు కారణంకి వెళ్ళిపోయాడు. యాకోబు మందల్ని చూసుకుంటూ మేపుకుంటూ అలాగే స్లో వస్తున్నాడు. ఒక ప్రాంతానికి వచ్చారు. ఆదికాండం 34:1 చదవండి. లేయా యాకోబునకు కన్నా కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఆ దేశపు ఆ దేశం నేలిన తిర్పీయుడైన హమేరు కుమారుడకు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. ఆమె ఓ దేశం తగిలింది. ఆ దేశానికి వచ్చారు. కొంతకాలం బస్ ఎక్కకి ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకుంటే కుమార్తె పుట్టిన కుమార్తె యాగో పుట్టిన కుమార్తె దీనా ఒక కుమార్తె ఉంది. ఆమె ఆ దేశంలో స్త్రీలు ఎలా ఉంటారో చూద్దామని చెప్పి, కన్యకులు ఎలా ఉంటారో చూద్దామని చెప్పి ఆ వీధులంతా వెళుతూ ఉండగా ఆ దేశం రాజకుమారైన ఏం పేరైంది? ఆమెనా? షేకెం అనే వ్యక్తి ఆమెను చూశాడు. ఆమెను తీసుకొని పోయి ఆమెతో పాపం చేశాడు. ఆమెను అవమానపరిచాడు. ఇది యాకోబుకు దుఃఖం కాదా? ఆలోచన చేయండి. మానవ జీవితం అంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ 7 మాటలు బట్టి మనం అర్థం చేసేసుకోవచ్చు. మన జీవితంలో కూడా ఇవన్నీ నెరవేరు ఉంటాయి. ఇందులో కొన్ని నెరవేరు ఉంటాయి. మానవ జీవితం అంటే సామాన్యమా? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. కుమార్తె చేర్పబడిందని యాకోబు విన్నప్పుడు యాకోబుకు ఎంత దుఃఖమో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఈ పిల్లలు తినంగా ఉంటారండి. కాలేజీకి వెళ్ళి కూడా కొంతమంది ఇంకా ఏమంటారు, ఇంకా ఏ ప్లేస్కి వెళ్తారు? ఏముంటాయి కదా, చూడటానికి వెళ్తారు. ఏంటది? పార్కులు అని కొంతమంది. ఇంకా ఏముంటాయి చెప్పండి, ఒకటి చెప్పండి. ఎవరు చెప్పండి? పార్కులు అని, లేకపోతే సర్కస్లని, అలాంటి చూడటానికి వెళ్తారు. తండ్రి పంపిన తర్వాత ఎంత బాధపడతారు తెలుసా? పిల్లలు తిరిగి వచ్చేదాకా తండ్రి నిద్రపోడు, తల్లి నిద్రపోడు. ఆడపిల్ల బయటికి వెళ్తే ఆ పిల్ల తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే వరకు తల్లి కానీ తండ్రి కానీ నిద్రపోరు. ఎందుకంటే ఒక బాధ్యత. ఈమె కుమార్తె డాడీ నేను అలాగే వస్తాను, ఈ యొక్క దేశం మనకు తెలియదు కదా, ఈ దేశంలో స్త్రీలు ఉంటారు, కన్యకలు చూసేస్తానని చెప్పి ఏమైంది, తన పనివారిని ఎవరు పెట్టుకుని వెళ్ళి ఉంటుంది. అక్కడ రాజు కుమారుడు ఆమెను చూసి ఆమెను తీసుకొని పోయి ఆమెతో శయనించాను. ఈ విషయము అవమానపరిచెను. అప్పుడు ఆమె కుమార్తె ఇంటికి వచ్చినప్పుడు ఈ సంగతి తెలియగా యాకోబు దుఃఖం ఆగలేదు. ఒక కూతురే, 12 మంది కుమారుల తర్వాత కానీ ఒక కూతురు. ఆమె ఎంత నిజాయితీగా ఉండాలనుకుంటాడు, ఎంత పరిశుద్ధంగా ఉండాలనుకుంటాడు. కానీ ఇక్కడ చెరపబడినటువంటి కుమార్తెను బట్టి యాకోబు చాలా దుఃఖించాడు. ప్రియ సంగమా, ఆలోచన చేయండి. మనమైతే ఏం చేస్తాం? కుమార్తె చెరపబడిందంటే ఎంత బాధ ఉంటుంది తండ్రికి. తన ఏకైక కుమార్తెను గురించి యాకోబు ఎంతగానో శ్రమపడ్డాడు, ఎంతగానో వేదన చెందాడు, ఎంతగానో దుఃఖించాడు. మన జీవితాల్లో కూడా అనుకోకుండా అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు మనం ఏం చేస్తాం? ఏం చేయాలి? ఒకసారి మనం ఆలోచించేయాలి. మనం తోసినట్లు మనం చేసేస్తాం. కానీ యాకోబు అలా చేయలేదు. ఎందుకంటే అక్కడ ఏదైనా జరిగితే మొత్తం అందరినీ చంపేస్తారు ఆ దేశ జనాంగం. కానీ మౌనంగా ఉండిపోయాడు.
మౌనంగా ఉండిపోయాడు. ఇది కుమార్తె వలన జరిగినటువంటి సంఘటన. అతను కుమారుడు ఏం చదువుకోండి, 7వ వచనం చూడండి. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో సైరించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యం చేసెను. 24-20 చదువు. హమోరును అతని కుమారుడు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులు ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోను లేవియు తమ కత్తులు చేతబట్టుకుని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. కుమారులు హంతకులు అయిపోయారు. కుమార్తె చెరపబడింది, కుమారులు హంతముగా మారిపోయారు. ఇప్పుడు తండ్రి యొక్క పరిస్థితి ఏంటి? ఆ యొక్క రాజు కుమారుడు ఇష్టపడ్డాడు కనుక వాళ్ళు వచ్చి యాకోబుతో మాట్లాడారు. మా యొక్క మరి కుమార్తె ఇవ్వండి, మేము వీరు కలుపుకుందాం, కలిసి ఉందాం, మీరు అవసరం ఎక్కడే ఉండొచ్చు అని చెప్తే తండ్రి అంగీకరించాడు. మరి ఇలా అన్నారు కుమారులు, మేము సున్నతి లేని వారు చేసుకోము, కాబట్టి మీరు సున్నతి చేసుకుంటే మేము ఇష్టపడతామని చెప్తే వాళ్ళందరూ ఒప్పుకొని వాళ్ళందరూ మీటింగ్ చేసి చెప్పి దేశ ప్రజలందరూ పిలిచి చెప్పి అప్పుడు అందరూ సున్నతి చేయించుకొని ఉండగా 3వ రోజు ఇద్దరు కుమారులు వెళ్ళి, అంటే లేయా కుమారులు దీన సహోదరులు వెళ్ళి వాళ్ళు మగవారందరినీ చంపేసినప్పుడు ఆ వర్తమానం తండ్రి వినగా తండ్రి మనసు ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. తల్లి మనసు బాధపడుతుంది, తండ్రి మనసు కూడా బాధపడుతుంది. కానీ తండ్రి అనుకుంటున్నాడు, ఏమనుకుంటాడంటే వాళ్ళందరూ వచ్చి మనం చంపేరా, మీరు ఎలా చేశారు అని చెప్పి కుమారులను గద్దిస్తారు. కుమార్తె చెరపడింది, కుమారులేమో హంతకులు ఎంతమంది చంపారండి? పురుషులందరూ చంపేశారట. ఒకరిద్దరినే ఏమన్నా లేదా అప్పటి చంపారా? మొత్తం అందరూ సున్నం చేసుకుని బాధలు ఉండగా పురుషులందరూ కూడా చంపేశారంట. ఈ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. ఈ విషయాన్ని గురించి యాకోబు ఎంతో చింతించాడు. ఎందుకంటే తన కుమారులు అర్హతలు అయ్యారు అని. రెండవదిగా కుమార్తె ఏమో చెరపడింది. ఆ దేశం రాజు వచ్చి మనందరూ చంపుతారని చెప్పి యాకోబు కుటుంబం అంతా కూడా యజమానిగా ఎంతో వేదన చెంది వాళ్ళ కేక చదువుతుంటే వాళ్ళు ఏమన్నారు చూడండి, 30-31 వచ్చింది. అప్పుడు యాకోబు షిమ్యోను లేవిని చూసి మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కానానీయులలోను పెరిజీయులలోను అసహ్యంగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే. వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేను నా ఇంటి వారు నాశనమగుదునని చెప్పాను. అందుకు వారు వేశ్య ఎడల జరిగించినట్లు నా సహోదరి ఎడల ప్రవర్తించవచ్చునా అని చెప్పి సమాధానము చెప్పాను. ప్రియ సంగమా, ఒక మగవాని జీవితంలో, ఒక వ్యక్తి జీవితంలో వచ్చే శ్రమలు, వచ్చే దుఃఖము ఎన్ని విధాలు ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మొదటి నుంచి యవ్వన కాలం నుంచి వృద్ధాప్య వరకు ఇన్ని సమస్యలు ఒక పురుషుడు ఎదుర్కోవాల్సి ఉంది. యాకోబు అలాగా ఎదుర్కొన్నాడు. కానీ యాకోబు ఎలాంటి మోసగాడు కాదు. ఎందుకంటే మోసం చేయలేదు అని మనకు కనబడుతుంది. వారు చెప్పినటువంటి పరిస్థితి బట్టే జరిగింది. కానీ అతనికి అంటాడు ఏమాత్రమో మోసం చేయలేదు. తల్లి మోసగాడని పేరు పెట్టి యాకోబు అని పేరు పెట్టింది మొట్టమొదటిగా. రెండవది తండ్రి ప్రేమించలేదు. మూడవది అన్న చంపేతనం చూశాడు. నాలుగవది లేయా కోసం ప్రేమించిన లేయా కోసము ఎంతగానో కష్టపడి 14 పనులు చేసి పెళ్లి చేసుకున్నాడు. అదే లేయా సంతానం లేదని చెప్పి వేధించింది. తర్వాత యాకోబు ఒంటరిగా రాత్రి మిగిలిపోయి తన బిడ్డలకు అందరిని పంపేసి ఒక్కడైపోయాడు. తర్వాత ఏం జరిగింది? కుమార్తె కుమారుడు కోసం శ్రమ. ఇన్ని శ్రమలు మానవ జీవితంలో ఉంటాయి. ఇవన్నీ చక్కగా సాగిపోవాలంటే, ఇవన్నీ చక్కగా ఇలాగేమీ జరగకుండా మరి మంచిగా సాగిపోవాలంటే ఒకటే మార్గము, యేసే మార్గం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే నా ద్వారా చేసే మార్గము కనుక యేసేలో ఉందాం, ఖచ్చితంగా ఉందాం, నిజాయితీగా ఉందాం, పరిశుద్ధంగా ఉందాం, ఆయన సన్నిధి విడువగా 80 బతుకులు జీవిద్దాం.
ఆయన రాజ్యం చేరుకుందాం. అటు కృప దేవుడు అందరూ దయచేరు గాక. మోకరించండి, మోకరించండి, 2 నిమిషాలు మోకరించండి. చెప్పిన విషయాలన్నీ కూడా ఎత్తిపట్టి 7 శ్రమలు లేదా 7 దుఃఖాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఉదయం రాత్రి సాయంకాలం వస్తే మళ్ళీ వాటినచ్చు దయచేసి గమనించండి, ప్రార్థన చేయండి, ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రభా యాకోబు జీవితం గురించి మాతో 2 వారాల నుంచి మాట్లాడావు ప్రభా. ఇదిగోతండి యాకోబు ప్రభా ఏ తప్పు చేయకపోయినా యాకోబు మోసగాడన్నారు, యాకోబుని మోసగాడుతో పోల్చారు. ఇదిగోతండి యాకోబు చేసిన మోసం ఏంటి అని మేము ఆలోచిస్తే యాకోబు ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు. మా ప్రభా నీ దోషం ముఖాంతం మాతో మాట్లాడారు. నిజమైతండి మా జీవితాలు కూడా కష్టాలు శ్రమలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభా నువ్వు మాలో ఉంటే, నువ్వు మాతో ఉంటే ఈ శ్రమలు మాకు రావునైనా. నువ్వు మాలో లేకపోతే, మాతో లేకపోతే ఈ శ్రమలన్నీ వస్తాయి. కాబట్టి నువ్వు కలిగిన వారుగా మేము ఉండేటట్లు సహాయం దయచే ప్రభా. మాట్లాడండి, మాట్లాడండి. నిన్ను కలిగిన వారుగా మేము ఉండేటట్లు ఈ సహాయం దయచే ప్రభా. ఇదిగోతండి మొదటిగా తల్లే ఇదిగోతండి అన్న కాళ్ళు పట్టుకొని మళ్ళీ పట్టుకొచ్చాడని చెప్పి మోసగాడని పేరు, యాకోబు అని పేరు పెట్టింది. ఇస్సాకు ప్రభా ప్రేమించలేదు, తండ్రి ప్రేమించలేదు. 3వదిగా అన్న చంపడానికి చూస్తున్నాడు. 4వదిగా ప్రభా యాకోబు మరి లాభాను మోసం చేశాడు. లే కోసము రాహేల్ కోసం ఉన్నప్పుడు మోసం చేశాడు. అలా 5వదిగా తాను ప్రేమించిన రాహేలే తన సంతానం కావాలని ఇబ్బంది పెట్టింది తండ్రి దగ్గర. 6వదిగా యాకోబు ఒంటరిగా ఎబ్బేగ్రేవ్ దగ్గర తను చచ్చిపోతానని చెప్పి, చంపేతానని చెప్పి మందలను పంపించేసి పిల్లలు పంపి ఒంటరిగా మిగిలిపోయాడు. తానైనా సాగొచ్చని తన కుటుంబం కోసం నా ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఆఖరిగా కుమార్తె చెప్పబడ్డది, కుమారుడు అర్హతయ్యాడు. ఒక మానవ జీవితంలో ఇన్ని సమస్యలు ఉంటాయి. ఒక మానవ జీవితంలో ఇన్ని సమస్యలు ఉంటాయి కదా. ఆ సమస్యలు మీరు ఎదుర్కోకుండా ప్రభావ నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా నీలో ముందు కొనసాగే భాగ్యం దయచేతండి. తండ్రి యేసయ్యా, యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రమునైనా, 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 స్తోత్రమునైనా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సీయోనులో చూసేదా, పరవశించి పాడుచు పరవళ్ళు ప్రోస్తెదా, పరవశించి పాడుచు పరవళ్ళు ప్రోస్తెదా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సీయోనులో చూసేదా, పరవశించి పాడుచు పరవళ్ళు ప్రోస్తెదా, పరవశించి పాడుచు పరవళ్ళు ప్రోస్తెదా. చేసుకున్నట్టు అందరూ ఏకీభవించినట్లయితే స్తోత్రము 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 నాయనా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, జీవం కలిగిన మా దేవా,
నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. గడిచిన వారం వల్ల అంతట్లో నాయన నీ తోడు నీ సన్నిధి సహాయం అన్ని కుటుంబాలకు ఉంచిన తండ్రి. నాయన మా ఆయుష్కాలాన్ని పొడిగించి మా బ్రతుకులో మరొక పునరుద్ధాన దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలు కృతజ్ఞతలు నాయన. ఈ ఉదయకాల సమయం నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించి నీ సన్నిధిలో నా ప్రభువా నీ మాటలు వినే ధన్యత భాగ్యం మాకు దయచేసి నా తండ్రి. నీకు స్తోత్రములు నాయన. చక్కటి కీర్తన ద్వారా నేను కీర్తించుకున్నా ప్రభు. ధ్యాన కీర్తన ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. నీకు స్తోత్రములు. నీ ఘనమైన నామమును ఘనముగా ఆరాధించుకునే ధన్యత దయచేశారు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. పట్టుబడి కానుకలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఇచ్చిన వారికి ఏమీ తక్కువ కాకుండా సహాయం దయచేయమని వేడుకుంటున్నారు తండ్రి. నీకు స్తోత్రములు. పిడికిళ్ళు తీసుకొచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. రేపు నాయన మంగళవారం దినాలు చేయవాడి ఇంట్లో నాయన గృహ కూడుకుంటుండగా ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి ఆ గృహ కూడు కట్టిండి అయినా తండ్రి నేను గనపరుచుకునే కృప దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు. అలాగే బుధవారం కూడా జయంతరావు గారి ఇంట్లో ఉంటుండగా నా ప్రభు ఎవ్వరు కూడా ఆలస్యం చేయక నాయన నిర్లక్ష్యం చేయక ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి ఆ కూడుకులో కూడా పాల్పొక్కలు పొందే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. అదే రీతిగా నాయన యోహాను గారి ఇంట్లో గత 2 వారాలుగా నా తండ్రి వారి ఇంట్లో 2 కొడుకులు జరిగించారు. 3వ కొడుకు కూడా నా తండ్రి మరి ఖాళీగా ఉన్న స్త్రీలందరూ అది పగల కలుగు నా తండ్రి. ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యి నేను గనపరచటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి మీ దాసులు మీ పక్షాన్ని నిలబడినప్పుడు తండ్రి 2 వారాలుగా యాకోబుని గురించి మాతో మాట్లాడుతూ వస్తున్నారు ప్రభు. యాకోబు మోసగాడనే మాకు తెలిసేంత వరకు నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. లేఖన పరిశోధన చేసినప్పుడు తండ్రి అతను ఎక్కడ ఎవరిని మోసం చేసినట్లు లేదు ప్రభు. నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రభు. నాయన అతను ఎదుర్కొన్న శ్రమలు నిందలు నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. మీరు నాతో సూటిగా మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మానవులమైన మా జీవితాల్లో కూడా నా తండ్రి నాయన ఇలాంటి శ్రమలు ఎన్నో వస్తూ ఉంటాయి ప్రభు. అలాంటి సమయంలో నా తండ్రి యాకోబు చేస్తున్నదే నీ పాద సన్నిధిలో చేరి రాత్రంతా కూడా నా తండ్రి నాయన ప్రార్థన చేసి నీ దర్శనం పొందుకున్నా తండ్రి. నీ ద్వారా నా ప్రభు యాకోబు పేరు తీసివేయబడి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. మేము కూడా నా తండ్రి కష్టాల్లో నష్టాల్లో బాధల్లో నాయన నిందల్లో వేదనలో శోధనలో నా తండ్రి నీ పాదముల చెంత మొదలుపెట్టి అటు నుండి విడుదల పొందే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. అయ్యా ఈ దినము విన్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టకు నా తండ్రి. వాక్యాన్ని అనుసరించి నడుచుకునే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు ప్రభు. అలా ఈ రాత్రికి 2వ ఆరాధన ఉంటుండగా నా ప్రభు ఉదయం వారు రాత్రికి నీ సన్నిధిని కనపడి స్తుతించుకునే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నారు ప్రభు. నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క ఆరాధన క్రమం అంతా కూడా నా తండ్రి ఆది నిమిషం నుంచి అంత నిమిషం వరకు నా ప్రభు మీరు అధ్యక్షత వహించి మీ ఆత్మాధీనంలో జరిగించి మీరు మహిమ పొంది మీ యొక్క దీవెనలు మా అందరిపై మెండుగా కుమ్మరించినందుకు నీకు వందనములు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను ప్రభు. అయ్యా క్రిస్మస్ పర్వదినాల్లో మేము ప్రవేశిస్తుండగా నా తండ్రి దేశమంతా కూడా నా తండ్రి నాయన ఆయా మందిరాల్లో నాయన క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉంటాయి నాయన. ప్రతి చోట మీకు మహిమకరంగా జరిగినట్లు కృప దయచేయండి. ఆ రీతిలో 22వ తారీఖు మా మందిరంలో కూడా ఉంటుండగా నా ప్రభు మేము కూడా నా తండ్రి ఆ దినాన్ని నాయన కుటుంబ సంఘంగా కూడుకుని నేను గనపరుచుకునే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. నాయన 3వ తారీఖు జరగబోయే ఈ యొక్క స్త్రీలు పిలిచిన తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఎవ్వరు కూడా అలక్ష్యం చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడి రావడానికి కలిసి రావడానికి నాయన అందరికీ మంచి మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. నీకు వందనాలు నాయన. ఈ దినమందున తండ్రి చేయబడిన ప్రార్థన మీరు ఆలకించి ప్రతిఫలం దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడి గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. అపరాధం చేసిన వారిని క్షమించడానికి మా అపరాధములను క్షమించండి. మా మనుష్యులను తప్పించండి. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు పరమ తండ్రి సృష్టికర్త దేవుని ప్రేమ ఆయన కుమారుడు కాబట్టి యేసుక్రీస్తు కృప ఆయన పంపించిన పరిశుద్ధాత్మక అన్యోన్య సమాధానం కూడా మనకు మన కుటుంబాలకు మన సంఘానికి సంఘ బిడ్డలకు
ఈ రాబోయే కాలనీ వాసులకు సాయంకాలం ఆరాధనకు రాబోయే క్రిస్మస్ వేడుకలకు ఆయన ప్రేమ కృపా కాపుదల తోడై ఉండి నడిపించును గాక ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును. అపవాది ఘనత నాశనము యేసుక్రీస్తు నామములో మహిమయు ఘనత ప్రభావం యోగ యుగములు కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము ఈ సత్యవాక్యము. ఈ వారి మీద ఉద్ధరించుము దేవా, బ్రహ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశ్రయించును గాక ఆమేన్. థాంక్యూ ఫర్ ఆల్. అందరికీ వందనాలు. బుధవారం ఏమో జయంతుల ఇంటికాడ, గురువారం ఏమో యోహాన్ గారి ఇంటికాడ దయచేసి గమనించాలి. మరి జయవారి లొకేషన్ పెడతాం, మీకు దయచేసి లొకేషన్ పెట్టాము. లొకేషన్ పెడతాం, లొకేషన్ పెట్టడం వచ్చేయండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. మంగళవారం బుధవారం ఈ బుధవారం వర్షం 3 రోజులు.